తీవ్రమైన భయాందోళనకు లోనైనప్పుడు నోటి నుంచి మాట పెగలకపోవటం, నోరంతా తడారిపోవటం మనకు అనుభవమే. అలాగే జ్వరంతో బాధపడుతున్నప్పుడు, కొన్ని రకాల మందుల్ని వాడుతున్నప్పుడు కూడా మనలో చాలా మందికి నోరంతా ఎండిపోయినట్లుగా అయిపోతూ ఉంటుంది. అయితే తరచూ నోరు తడారిపోవటం, ఎండిపోయినట్లుగా అవ్వటం అనేది కొన్ని రకాల అనారోగ్యాలకు సంకేతమని చెబుతున్నారు నిపుణులు. నోరు ఎండిపోవటం వెనుక దాగిన కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. డ్రై మౌత్ అంటే ఏంటి? రైట్ అండి. అంటే నోరు ఎండిపోవడం అంటే డ్రై మౌత్ అని అంటాము. దీన్ని మా మెడికల్ పరిభాషలో జీరోస్టోమియా అని అంటాం. అంటే మన నోట్లో ఉండే లాలాజలం తగ్గిపోతుంది. అంటే మన సలైవరీ గ్లాండ్స్ మనకు అవసరం ఉన్నంత సలైవా ప్రొడ్యూస్ చేయరు. దీన్ని మనము ఈ జీరోస్టోమియా లేదంటే డ్రై మౌత్ సిండ్రోమ్ అని అంటుంటాం. సో దీంట్లో ఏంటంటే ఈ లాలాజలం తగ్గిపోవడం వల్ల తినడంలో అంటే తినేటప్పుడు కానీ నమిలేటప్పుడు మింగేటప్పుడు కూడా మనకి ఇబ్బంది పడుతుంటారు పేషెంట్స్. ఎందుకంటే సలైవరీ ఫ్లో అంటే లుబ్రికేషన్ అనేది నోట్లో తగ్గిపోవడం వల్ల వాళ్ళు డ్రైగా ఉండడం వల్ల ఈ చూయింగ్ ఫుడ్ నమలటం తినడం అదొకటే కాకుండా నోట్లో చిగుర్లో వాపు రావటము, చిగుర్లో ఎర్రతనం రావటము, కేరీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, తీసిపెట్టే ఈ డెంచర్స్ అలా ఉన్నట్టయినా కానీ కూడా ఆ డెంచర్స్ వేసుకోవడం తీయడంలో ఇబ్బంది పడుతుంటారు. సో ఇలాంటి సమస్యలన్నీ కూడా ఈ డ్రై మౌత్లో. నోరు ఎండిపోయే ముప్పు ఎవరికి ఎక్కువ? డ్రై మౌత్ ఏంటంటే ఆల్మోస్ట్ మనము చాలా మటుకు మెడికేషన్స్ వల్ల ఈ డ్రై మౌత్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మెడికేషన్స్ అంటే ఈ డయూరెటిక్స్ కానీ లేదంటే కొన్ని యాంటీ డిప్రెసెంట్స్, కీమోథెరపీ ఉన్న వాళ్ళు, కొన్ని డయాబెటిక్ ఉన్న వాళ్ళు, యాంటీ బీపీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ ఇలా తీసుకునే చాలా ఆల్మోస్ట్ 500 పైన ఉన్న మెడిసిన్స్ వల్ల ఈ లాలాజలం తగ్గిపోతుంది అనేది తెలుస్తూ ఉంటుంది. అలాగే రెండోది కొంతమందిలో ఈ డయాబెటిక్స్ ఉన్న, థైరాయిడ్ ఉన్నా కానీ కూడా ఈ లాలాజలం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మూడోది ఏంటంటే ఈ స్మోకర్స్ కానీ లేదంటే వేపింగ్, ఈ సిగరెట్స్ అని చూస్తున్నాము ఇలా, లేదంటే ఎక్కువగా కెఫీన్ తీసుకునే వాళ్ళలో కూడా ఈ డ్రై మౌత్ లాలాజలం అనేది తగ్గిపోతుంది. మనకు నోటిలో లాలాజలం ఎందుకు అవసరం? నోట్లో సలైవా ఇంపార్టెన్స్ ఏంటంటే ఒకటి నంబర్ 1 మన లాలాజలంలో ఏంటంటే కొన్ని ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేది ఉంటాయి. యాంటీబయాటిక్స్ అనుకోవచ్చు. అంటే ఈ ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటాము. వీటిని మన చిగుళ్ళని మన పళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. అదొకటే కాకుండా మన లాలాజలం ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ నంబర్ 1 ఫంక్షన్ ఏంటంటే లుబ్రికెంట్. నోటిని చల్లగా మెయింటైన్ చేసేందుకు, నోట్లో మనం తినే ఆహారం కానీ ఏమున్నా అని కూడా మనం నమిలి మింగటానికి అది ఉపయోగపడుతుంది. సో దాంతోపాటు మనకి ఈ నోట్లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మనము ఈ పిప్పి పన్నే కావచ్చు, చిగుళ్ళ జబ్బే కావచ్చు, లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్సే కావచ్చు, ఇవన్నీ కూడా రాకుండా కూడా మన లాలాజలం ప్రొటెక్ట్ చేస్తుంది. మనం డ్రై మౌత్ విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? డెంటల్ సర్జన్ దగ్గరకు వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్స్ అనేటివి మనకి లాలాజలం ఫస్ట్ ఎంతుంది లాలాజలం ఏంటి అనేది మనం చెక్ చేస్తాం. దాని తర్వాత కొన్నిసార్లు ఎక్స్రేస్, అల్ట్రాసౌండ్స్ వాడుతూ లాలాజలం అంటే మనకి లాలాజలం ప్రొడ్యూస్ చేయడానికి 3 మేజర్ గ్లాండ్స్ ఉంటాయి. ఒకటి పారోటిడ్ గ్లాండ్, సబ్మాండిబులర్ గ్లాండ్, సబ్లింగ్వల్ గ్లాండ్. వీటిని అల్ట్రాసౌండ్ ద్వారా కానీ లేదంటే డయాగ్నోస్టిక్ స్కానింగ్ మెథడ్స్ సిబిసిటీ ద్వారా కానీ వాటిని రికగ్నైజ్ చేయడానికి వాటిని ఎక్స్రే స్కాన్స్ తీసుకుంటాం దానికి రిలవెంట్గా. కొన్నిసార్లు ఈ లోపల ఉన్న ఈ లాలాజలం కేలు వచ్చే డక్ట్ బ్లాకేజెస్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో ఆ స్టెన్సెన్స్ డక్టు అందులో ఏమన్నా చిన్నటి స్టోన్స్ అలా ఏమన్నా వచ్చాయి ఏంటనేది అవి టెస్ట్ చేయటం. అవి ఎక్కుటే కాకుండా జనరల్ నోట్లో ఉండే మన సలైవాని మనము టెస్టింగ్కి పంపిస్తాం. అంటే సలైవా బాగా థిక్గా అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది. అంటే నీళ్ళుగా ఉండకుండా సలైవా బాగా థిక్గా అయిపోతుంది. అలాగే సలైవా థిక్గా అవ్వడం ఒకటే కాకుండా మనము ఏంటంటే చిగుల్లో వాపు రావటము, చిగుల్లో ఎర్రతనం రావటము, ఫంగల్ ఇన్ఫెక్షన్స్
ఇలాంటివన్నీ కూడా మనం చూస్తుంటాం. సో వాటిని అన్నిటిని టెస్ట్ చేయటం, కొన్నిసార్లు అవసరం అయినట్టయితే ఈ గ్లాండ్స్ని అంటే బయాప్సీకి పంపించటం, ఇవి చేస్తుంటాం. తరచూ నోరు ఎండిపోతున్న వారికి చికిత్స ఎలా ఉంటుంది? మెడిసిన్స్ వల్ల మనకి డ్రై మౌత్ వస్తుందంటే ఆ మెడిసిన్స్ని మనం మార్చుకోవాలి. అంటే అదే జబ్బుకి, అంటే షుగర్, డయాబెటిక్ కానీ, థైరాయిడ్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, లేదంటే వేరే ఎలాంటి డ్రగ్స్ ఉన్నట్టయితే ఈ డ్రై మౌత్ రాకుండా ఉండేటువంటి మాత్రలను వాడాలి. రెండోది స్మోకింగ్ కానీ, వేపింగ్ కానీ, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్నట్టయితే అలాంటి వాళ్ళని అలాంటి అలవాట్లు మాన్పించడానికి మనం సలహా ఇస్తాం. మూడోది మనం ఏంటంటే ఈ డ్రై మౌత్లో ఏంటంటే కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్, నేను ఇందాక చెప్పినట్టుగా జోగ్రెన్ సిండ్రోమ్ ఉంటుంది. అలాంటి ఉన్నప్పుడు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. సిమ్టమాటిక్ అంటే లాలాజలం ప్రొడ్యూస్ చేసే సైలోగాగ్స్ అంటాం, సలైవరీ స్టిమ్యులెంట్స్ ఉంటాయి, అంటే వైటమిన్ సి అలాంటివి నోట్లో, లేదంటే కొన్ని చూయింగ్ గమ్స్ ఇస్తాం, జైలిటాల్ కంటైనింగ్ చూయింగ్ గమ్స్ ఇస్తాం. దీంతో ఏంటంటే సలైవా వచ్చేలాగా మనం అది ప్రొడ్యూస్ చేస్తుంది, ఇండ్యూస్ చేస్తుంది అన్నమాట. అలాగే నోట్లో ఆ వెట్నెస్ ఉండటానికి సైలోగాగ్స్, ఆర్టిఫిషియల్ సలైవా అని మనం వాడుతూ ఉంటాం. ఈ ఆర్టిఫిషియల్ సలైవా అంటే మనకి కొన్ని డ్రై మౌత్, అంటే వెట్ మౌత్, ఇలాంటివి కొన్ని మౌత్ వాషెస్ లాంటివి ఈ ఆర్టిఫిషియల్ సలైవా మన నోట్లో ఈ లాలాజలం లూబ్రికెంట్ లాగా పనిచేస్తాయి. అలాంటివి వాడుతూ ఉంటాం. సో అవి కాకుండా కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉంటే స్టెరాయిడల్ మౌత్ వాషెస్ కూడా ఇస్తాం. సో దాంతో మనకి స్టిమ్యులేషన్ ఉండి అలా మనకి నోట్లో ఈ లాలాజలం, ఆర్టిఫిషియల్ లాలాజలం ఉండేటటువంటి, తినేటప్పుడు తినే ముందు కానీ ఈ లూబ్రికెంట్స్, ఆర్టిఫిషియల్ స్టిమ్యులెంట్స్, ఆర్టిఫిషియల్ సలైవాస్ వాడి చేసేటట్టు, కొన్ని వైటమిన్స్ డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళకి వైటమిన్ డెఫిషియన్సీస్, వైటమిన్స్ ప్రిస్క్రైబ్ చేయటము, మెడికేషన్ ఇవ్వటము. సో వాళ్ళని రెగ్యులర్ చెకప్ చేయటము, ఒకవేళ చిగుళ్ళ వ్యాధి కానీ లేదంటే పంటి వ్యాధి ఉన్నట్టయితే వాటికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేయటం, ఇలాంటివి చేసి చికిత్స చేస్తాం. తరచూ నోరంతా ఎండిపోయినట్లుగా అవటం అనేది మన ఒంట్లోని తలెత్తిన అనారోగ్యానికి ఒక సూచికగా భావించాలి. ఇందుకు లాలాజలం ఉత్పత్తి తగ్గడం మొదలుకొని డీహైడ్రేషన్, నిత్యం వాడే మందులు, ఇన్ఫెక్షన్ల వరకు చాలా కారణాలే ఉంటాయి. తగిన పరీక్షలు చేయించుకొని సకాలంలో వైద్యం తీసుకుంటే డ్రై మౌత్ సిండ్రోమ్ నుంచి తేలికగానే బయటపడొచ్చు.